తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాసాని కృష్ణ మెమోరియల్ 72వ జాతీయ స్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలు జనవరి 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 28 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 28 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు జపాన్లో నిర్వహించే ఏషియన్ గేమ్స్కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాజస్థాన్ కబడ్డీ అధ్యక్షులు తేజస్వి సింగ్ గెహ్లాట్, భారత్ కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.